నమస్తే. దేశవ్యాప్తంగా డీజిల్ పెట్రోల్ రేట్లు పెరిగాయి. ఆయిల్ కంపెనీలు అంటే పెట్రోల్కు డీజిల్కు సుమారు ₹3 కూడా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఇక శుక్రవారం ఉదయం 6 గంటల నుండి ఈ రేటు కూడా అమల్లోకి వచ్చాయి. దీంతో ఇక పెట్రోల్ బంక్ దగ్గర కూడా కొంత గతంతో పోలిస్తే మాత్రం రద్దీ కూడా తగ్గింది. చాలామంది కూడా వినియోగదారులు ఉన్నారు. వాళ్ళ యొక్క అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డీజిల్ రేటు ఎలక్షన్ తర్వాత పెరుగుతాయని కూడా ప్రతిపక్షాలు ప్రచారం చేసినట్టే నిజంగా రేట్లు పెరిగాయి. ఎట్లా చూస్తారు? పెట్రోల్ రేట్ ఎంత పెరిగినా మాకేం అంత ఎఫెక్ట్ అనిపించలేదు. మేము ఎప్పుడు ఒప్పించిన 100, 200 అట్లా ఒప్పించుకుంటాం. ఆ లీటర్ ఎంత ఉందో మాకు ఇంతవరకు తెలియదు. ఓకే, అంటే మీరు అట్లా చూస్తారు అంతే. ఇక ఎప్పుడు అది ఎంత పెరిగినా ₹100 మాత్రం ఒప్పిస్తారు. ఆ లీటర్ వస్తుందో పావు లీటర్ వస్తుందో తెలియదు. ఇక గతంలో కూడా ఎట్లా ఉండేది? గతంలో కూడా అదే విధంగా ఉంది. సో మీరు ఇక లీటర్ అని ఒప్పియలేదు సార్. మేము ఎప్పుడు చూసినా 100 ఆ 200 ఒప్పించుకుంటాం. రేటు ఎంత ఉన్నా ఎంత పెరిగినా మీకు సంబంధం లేదు. ఇక దానికి అది పోపియాక తప్పదు కదా సార్, నిత్యావసరం అది. లేకుంటే బయటికి వెళ్ళలేము కదా. వెహికల్ని కూడా ఇక అంతే. ఇక వెహికల్ లేదు, బయటికి వెళ్ళి నడుచుకుంటూ తిరగాలి. ఓకే, మోడీ గారు చెప్పినట్టు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయాలి, లేకపోతే నడుచుకుంటూ తిరగాలి. వీలవుతుందా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇప్పుడున్న పరిస్థితి? ఆ టైమింగ్ మ్యాచ్ కాదు కదా సార్. టైమింగ్ మ్యాచ్ కాదు. ఒక జాగాలో స్టేజ్ ఉంటే ఇంకో జాగాలకి మళ్ళీ ఎండలు ఎడిపోతాం. ఏదన్నా కష్టపడాలి. సో ఎంత రేటు పెరిగినా ఏమైనా కానీ ఇక వెహికల్ని బయట తీయాల్సిందే తప్పని పరిస్థితి. మనిషికి నిత్య అవసరం పెట్టాను. నిత్య అవసరం బండి కంపల్సరీ. మనిషి బండి లేకుండా బయటికి వెళ్ళలేము. ఒకేసారి ₹4 పెరిగింది కదా, వాస్తవమే అది. మళ్ళీ బయట కొట్లాడింది ఇరాన్లో. మళ్ళీ అక్కడికైనా వస్తుంది కదా పెట్రోల్. మళ్ళీ ఎట్లకైనా తీసుకోవాలి గవర్నమెంట్ మనది. వాస్తవంగా గవర్నమెంట్ ఎట్లయితే తెస్తాం, మళ్ళీ పుణ్యాన్ని తెస్తుంది. అడిగని కట్టి దివాలి కదా పైసలు. మళ్ళీ పెంచడంలో తప్పేం లేదు. వాస్తవంగా అయితే అక్కడ మనిషి అయితే బరాబర్ ఆలయన్సే అక్కడ యుద్ధం అవుతుంది కాబట్టి వాళ్ళు దిక్కని రేటు పెరిగింది ఇక్కడ. వాస్తవమా లేదా చెప్పండి. మళ్ళీ ఇదన్నీ షో ఎందుకు మళ్ళీ కాలిపిలి గవర్నమెంట్ పర్సెంట్ చేసుడు. సార్, పెట్రోల్ డీజిల్ ధరలు ఒకేసారి అమాంతం మీరిపోయి ఎట్లా చూస్తారు? ముందుగా ఏంటంటే సామాన్య ప్రజల నడ్డి విడిచినట్టు అయింది. ప్రతి సంవత్సరం కూడా సెంట్రల్లో ఏదైనా అమలు చేయాలని తీసుకున్నప్పుడు ప్రజలకు మేము మీకు ఇది ఫ్రీగా ఇస్తున్నాం అంటున్నారు, కానీ ఆ ఫ్రీ అన్నది ప్రజల దగ్గర నుండే వసూలు చేస్తున్నారు. అది ముందు ప్రజలు గ్రహించాలా. నాయకుని ఎన్నుకుంటప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఒక కోటర్కి 500కి అమ్ముడుపోకుండా వారి యొక్క భవిష్యత్ జీవితం, వారి పిల్లల జీవితం గురించి ఆలోచన చేసి ఓటేయాలా. ముందుగా ఓటును సద్వినియోగం చేసుకోవాలా. అటు పిమ్మట నాయకులను విమర్శించడం కాదు, నాయకులను ఎన్నుకునేదే మనము. ఆ ఎన్నుకునే ముందు నాయకుని సరైన వాడిని ఎంచుకోవాలా. ఈరోజు తమిళనాడులో చూడండి, విజయ్ వచ్చాడు. విజయ్ రాజకీయ నాయకుడు కుమారుడు కాదు, ఒక సామాన్యుడు, ఒక దర్శకుని కుమారుడు అయినప్పటికీ ప్రజల గురించి మెప్పు మన్నన పొందిన తర్వాత ఒంటరిగా ఒకేసారి ఘన విజయంతో సాధించి నేటి దినము 150 మంది 144 మందితోటి అసెంబ్లీలో తన బల నిరూపణ చేసుకున్నాడు. ఆ రకంగా ఇక్కడ చేయాలని అంటే ముందుగా ప్రజల్ని మభ్యపెడతారు నాయకులు అనేవాడు వాని లబ్ధి గురించి పార్టీలు మారుతాడే తప్ప అతను మారడం ద్వారా మనుషులకి ఎలాంటి ఉపయోగం లేదు. ముందు మనం మారాలా. సార్, ఇదే పెట్రోల్ డీజిల్ విషయంలో మాత్రం అంతర్జాతీయ పరిస్థితులు, ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం కారణంగా భారం తప్పదు అని కూడా కేంద్రం అంటుంది. అది యుద్ధం జరిగినప్పుడు అని అంటే మనం వాళ్ళకి మద్దతు ఇచ్చిన ముందుగా. ఇప్పుడు మోడీ చూడండి, అతడు రష్యాకు కానీ అమెరికాకు కానీ సాన్నిహిత్య సంబంధం ఉంది. అతని సంబంధం ఓకే. అతను వచ్చినప్పుడు ఏమని చెప్పాడు? నేను ప్రతి మనిషికి ఆమ్ ఆద్మీకి వారి యొక్క అకౌంట్లలో 15 లక్షలు వేస్తా అన్నాడు. నోట్ల రద్దు అయినప్పుడు ఏం చెప్పాడు? మీరందరూ కూడా ఏ ఇబ్బంది పడకూడదు అన్నాడు. కానీ ఏ ఒక్కరికి ఏది చేయలేదు. హర్ ఆద్మీకు हमने 15 लाख रुपये अपने అకౌంట్ మీద దాలుంగా అన్నాడు. అది ఎక్కడ పోయిందో తెలియదు. కరోనా వచ్చినప్పుడు చప్పట్లు కొట్టమన్నాడు, పబ్లిక్ నమ్మి కొట్టారు. ప్రతి ఇంటిపైన నేషనల్ ఫ్లాగ్ పెట్టమన్నారు, పెట్టినాం. అతను ఏది చెప్పినా విన్నా కానీ మనుషులకు ఉపయోగం లేదు. అతను వచ్చినప్పుడు ఏమని చెప్పాడు? మై ఛాయ్ వాలా అన్నాడు. ఆ ఛాయ్ వాలా నేటి దినము అతను వేసే ప్రతి ఒక్క కోటు కూడా విలువైనది. ఏ సామాన్య మనుషుడు కూడా ఆ కోటుతోటి కనీసం 5 సంవత్సరాలు బతకొచ్చు. అలాంటి లగ్జరీ వాళ్ళకుంది నాయకులకే తప్ప సామాన్యుడికి ఎలాంటి ఉపయోగం లేదు. ప్రభుత్వానికి ఏం చెప్తారన్నా? बोलने का कुछ भी नहीं है. क्या बोलते बोलो, किसको बोलते हैं, क्या बोलते हैं? कोई पब्लिक का सुनने वाला है क्या? कोई पब्लिक का सपोर्ट करने वाला है क्या?
कुछ भी नहीं, कितना किसको बोले सरकार नहीं है, सब अपने अपने काम। వార్ ఎఫెక్ట్ అంటున్నారు కదా, हाँ యుద్ధం ఎఫెక్ట్ వార్ ఎఫెక్ట్ అంటున్నారు. ఏం ఎఫెక్ట్ లేదు, ఏం ఎఫెక్ట్ లేదు. స్టాక్ ఫుల్ ఉన్నది, ఏం లేదు. స్టాక్ ఉంది భయ్. సెంట్రల్ గవర్నమెంటే చెప్తుంది స్టాక్ ఉంది. పబ్లిక్ కష్టపడే అవసరం లేదు, లైన్లో నిలబడే అవసరం లేదు, ఏం లేదు చెప్తుంది. ఇక మొత్తం వాళ్ళకే తెలుసు, ఇక ఏం చెప్తారు, ఇక జనాలకి ఏం తెలుసు. ఇది గరీబులకు మాత్రం చాలా అన్యాయం. ఇది గరీబులకు మాత్రం ఉన్నోనికి మంచిగానే ఉంది, గరీబులకు చాలా అన్యాయం. ఇది 100% అన్యాయం. ఇది ఎడికెళ్ళి వచ్చి మోసుకుంటాడు వాడు. అంటే యుద్ధము మాకు బాగా ఇబ్బంది అవుతుంది, తప్పదు, అన్ని భరించాల్సిందే ప్రజలు అంటున్నారు. తప్పది. ఎందుకు భరిస్తారండి? ఎందుకు ఓట్లు వేసి గెలిపియాలి, మేము భరించాలన్నా? తప్పది. దేశ ప్రయోజనాల కోసము త్యాగాలు చేయాలంటున్నారు. నమస్తే. ఏమంటుంది పెట్రోల్ డీజిల్ ధరలు? అది యుద్ధం కారణంగా పెరుగుతుందా, దేని కారణంగా పెరుగుతుందా, అది మాకు అనవసరం. మిడిల్ క్లాస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎండ్ ఆఫ్ ది డే మిడిల్ క్లాస్ వాడు ఏ నుంచి తెస్తాడు? ఇట్లా 100, 200, 300 పెట్రోల్ ప్రైసులు. ఇట్లా లీటర్ 50 రూపాయలు ఉన్న పెట్రోల్ ఈ రోజు 120 రూపాయలు చేసారు. మిడిల్ క్లాస్ వాడు ఎట్లా బతకాలి? లోవర్ మిడిల్ క్లాస్ వాడు ఎట్లా బతకాలి? బీపీఎల్ వాళ్ళు చాలామంది ఉన్నారు. అడ్డగోలుగా రేట్లు పెంచుకుంటూ పోతే మిడిల్ క్లాస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. బలిచినోడు బలిచిన దగ్గరనే ఉంటుండు. మిడిల్ క్లాస్ వాడు ఎక్కడ ఉండి అక్కడనే ఉంటున్నాను. ఒక ఇంక్రిమెంట్లు ఉండయి, పాడుండే, ఇవి మాత్రం అడ్డగోలుగా పెంచుకుంటూ పోతుంది. డీజిల్ రేట్లు పెరిగినాయి, ఎట్లా అంటే ఇక పోపించుకోవాలి, తప్పదు. ఇక మనం ఒక్కళ్ళం అడిగితే ఏముంది, అంటే వాళ్ళు సెంటర్ వాళ్ళు చేసిన దానికి మనం అనుభవించాలి అంతే. ఇక ఇంకేం లేదు. బీదోళ్ళకి కష్టం ఉంది, పైసగాళ్ళు పోపించుకుంటాడు. మన అసలు గరీబోడు లేబర్ పని చేసేందుకు కష్టం. ఇక అది సిచ్యువేషన్. ఇక మనం దాని తప్ప ఇంకేం మాట్లాడతాం. ఇంత రేటు పెడతాను అనుకున్నారా ఎప్పుడైనా? 3 రూపాయలు అన్నిట్లో పెరుగుతున్నాయి, దీనిలో పెరుగుతున్నాయి అని. ఇక ఏమేమి పెరుగుతున్నాయి? తినే దాంట్లో పప్పులు, నూనెలు అన్నిట్లో పెరుగుతున్నాయి. ఏం చేస్తున్నాయి ఇక అంతే. ఇక సారీ, ఏం చెప్తారు గవర్నమెంట్కి? ఏం చెప్తాం, ఇక వాళ్ళే ఏదైనా తెలుసుకొని నిర్ణయించుకొని మనకు తక్కువ చేయాలి. అదే ఇక ఏం చేస్తాం. ఏ ప్రభుత్వం అయినా ఏమైనా ఇక వాళ్ళ నిర్ణయాలు ఉంటుంది అంతే. పెట్రోల్ డీజిల్ ఒకేసారి 3 రూపాయలు కేంద్ర ప్రభుత్వం పెంచింది, ఏం చెప్తారు? జనాలకు ఇబ్బందికరమైన విషయమే ఇది. కొంచెం జనాల మీద సానుభూతితోని మోడీ గారు దయదలిచి రేట్లు తగ్గిస్తే చాలా మంచిది అందరికీ. యుద్ధం ప్రభావం కూడా పడింది, అందుకోసమే పెంచాల్సి వస్తుందని కూడా కేంద్రం అంటుంది. ఏదున్నా ఏ ప్రభావం ఉన్నా జనాలను చూసుకోవాల్సిన బాధ్యత మోడీ గారిదే కాబట్టి ఇంకా ఆయననే చూసుకోవాలి అందరినీ. అట్లా అంతే. దీని ఇంపాక్ట్ నిత్యావసర ధరల మీద కూడా పడే అవకాశం ఉందంటే ఇంకా అంతా. ఇక ఏం చెప్తారు లాస్ట్కు సర్కార్కు జర చూసి జనాలను కాపాడాలి. ఏ విషయంలో అయినా సరే జర రేట్లు తగ్గించే ప్రయత్నం చేయాల్సింది అంతే. అంతే. ఓకే. ఉన్న ముడి సరుకులనే మనం చూసి వాడుకోవాలంతే. ఎక్కువ ఖర్చు చేసుకోకుండా ఉన్న దాంట్లోనే పొదుపుగా వాడుకోవాలి. ఇక రేట్లు అంటారా, పెరుగుతాయి ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి అది ఆగిపోయే వరకు మనం చెప్పడానికి ఏం లేదు. అది ఎప్పుడు యుద్ధం జరుగుతుంది, ఎప్పుడు ఆగిపోతుంది అనేది మన చేతిలో లేదు. కాబట్టి ఉన్న ముడి సరుకుని అందరం కంట్రోల్గా వాడుకోవాలి. ఉన్న దాంట్లోనే తృప్తి ఉండాలంతే. కొన్ని ఖర్చులు అనేటివి అన్ని విధాలుగా, ఇవన్నీ కాదు, కిరాణా కానీ వేరే కానీ ఏదైనా అన్ని సరుకులలో కూడా తగ్గించి వాడుకోవాలి. చూసి మోడీ గారు కూడా చెప్తున్నారు కదా వాడుకోవాలని చెప్పి. అది ఇంధనం కూడా లేదు, అది చూసి వాడుకోవాలి అని చెప్తున్నారు కదా. అంతే. ఓకే. ప్రజల నుండి అయితే మాత్రం భిన్న రకాలమైన అభిప్రాయాలు కూడా వస్తున్నాయి. కొందరేమో ఇది పెంచడం సరైనది కాదు, ఎందుకంటే సామాన్యుని నడ్డి విరిచేలాగా ఉంది, ఇలా పెంచడం వల్ల కూడా నిత్యావసర ధరల మీద కూడా ప్రభావం పడే అవకాశం అని కొందరంటే మాత్రం, కొందరు యుద్ధం ప్రభావం కారణంగా అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే. ఎందుకంటే ఇక్కడ యుద్ధం ఎఫెక్ట్ వల్ల రావాల్సింది కూడా దిగుమతి కాబట్టి, క్రూడ్ ఆయిల్ కాబట్టి ప్రభుత్వం ఇక తప్పనిసరి పరిస్థితుల్లో పెంచాల్సి వచ్చిందని కూడా మరికొందరు అంటున్నారు. ఇలా మొత్తానికి ఇక పెట్రోల్ బంక్ దగ్గర కనుక చూస్తే మాత్రం ఇలాంటి పరిస్థితులనే. ప్రధానంగా రేట్లు కనుక చూస్తే మనం డిజిటల్ మీటర్లో కూడా నిన్నటి వరకు కనిపించిన డిజిట్ ఇప్పుడు పెంచిన రేట్ల కారణంగా మారిపోయింది. 110 మనం విజువల్లో చూడవచ్చు, 110.84 పైసలు. అంటే మన నిన్నటి వరకు అయితే మాత్రం 107.5 ఉండే, అంటే 107 రూపాయలు ఉండాల్సిన పెట్రోలు 110 అంటే 111 రూపాయలు రౌండ్ ఫిగర్ చేసుకుంటే రేటు పెరిగితే, ఇక డీజిల్ విషయానికి వస్తే మాత్రము ఇలా మొత్తానికి 2 రకాల రేట్లు కూడా పెంచుకుంటూ ఇప్పుడు 74 దగ్గర కూడా పెరిగిపోయింది. ఇలా పెట్రోల్ ధరలు అయితే మాత్రం, డీజిల్ ధరలపై అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇక నిర్ణయం తీసుకున్న సందర్భంలో చాలామంది రకరకాల అభిప్రాయాలు అయితే వస్తున్నాయి. చూడాలి మరి మారుతున్న పరిస్థితుల్లో మరి ప్రజల నుండి వచ్చిన ఆగ్రహం, ఆవేదన
అభిప్రాయాల కారణంగా కేంద్రమైన వెనక్కి తగ్గే అవకాశం ఉంటుందా? అలాగే మరి అక్కడ యుద్ధం ప్రభావం కారణంగా మరి దిగుమతి కావాల్సిన మరి క్రూడ్ ఆయిల్ మరి దిగుమతి అవుతుందా లేదు తెలియాల్సిన అవసరం. ఏదైనప్పుడు కూడా మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న పలు పెట్రోల్ బంకులో ఉన్న చాలామందిని వినియోగదారులను అడిగినప్పుడు మాత్రం వాళ్ళు రకరకాల అభిప్రాయాలు చెప్పారు. కొందరేమో పెరగాల్సిన పరిస్థితే తప్పదు, కొందరేమో పెంచడం సరైంది కాదు, ప్రభుత్వం ఒకవైపు నిల్వలు ఉన్నాయి కానీ మళ్ళీ పెంచడం ఎలా పెంచుతారు, ఒకవైపు నిల్వలు ఉన్నాయి అన్నట్టుగానే ఎన్నికల తర్వాత పెంచేది లేదని కేంద్రం చెప్పి మళ్ళీ ఈరోజు పెంచడం కూడా సరైంది కాదని కూడా మరికొందరు అంటున్నారు. చూడాలి మరి త్వరలో మరి కేంద్ర ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకోబోతుందా లేకపోతే యథావిధిగా మరి పెంచే అవకాశం కూడా కనిపిస్తుందా, కొనసాగించే అవకాశం ఉందా అనేది మాత్రం త్వరలో తెలిసే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా పెరిగిన డీజిల్ పెట్రోల్ కారణంగా మాత్రం నిత్యావసర ధరలు మాత్రం అమాంతం పెరిగే అవకాశం కనిపిస్తున్నాయి. ఇప్పటికే పెరుగు అలాగే పాలపైన కూడా రేట్లు కూడా పెంచారు. మరోవైపు కూరగాయలు రవాణా కారణంగా కూరగాయల పైన కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. దీంతో మొత్తం అన్నిటిపైన కూడా ఈ ఇంపాక్ట్ రవాణాకు సంబంధించిన అంశం కావడంతో అన్నిటిపైన కూడా ప్రభావం చూపబోతుంది. మరి దీని నుండి మరి కేంద్ర ప్రభుత్వం ఏమైనా నిత్యావసర ధరల విషయంలో కానీ ఏమైనా వెనక్కి తగ్గే అవకాశం ఉందో లేదో మాత్రం త్వరలో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.